అండ్ ఈ ఫోన్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ ఫోన్ ఇది ఛార్జింగ్ పెడుతున్నాను నేను. ఇది 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చూడండి, జీరో బ్యాటరీ అది. ఇది ఫుల్ ఛార్జ్ వచ్చేసరికి నాకు 1.5 అవర్ పట్టింది. అంటే 0 to 100% ఛార్జింగ్ అయ్యేసరికి. డిస్ప్లే కూడా చూసారు కదా ఎంత బాగుందో. 1.5 అవర్ టైము అంటే స్క్రీన్ ఆఫ్ చేసి పెట్టాను నేను. దానివల్ల అంటే 1.5 అవర్ నుంచి 145 minutes అలా పట్టింది. అండ్ ఈ ఫోన్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ ఫోన్ మోటో G54 256GB 12GB ర్యామ్, MediaTek Dimensity 7050. ఇది ఈక్వివాలెంట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్కి ఈక్వివాలెంట్ వస్తుంది. ఇది అంటే దాంతో పాటు కంపేర్ చేసుకోవచ్చు దీన్ని. నాకు ఫోన్ ఓపెన్ చేసినప్పుడు 2-3 అప్డేట్స్ వచ్చినాయి, నేను చేస్తాను. సెక్యూరిటీ బ్యాచ్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఇది Android 13తో రన్ అవుతుంది. January 1, 2024 సెక్యూరిటీ అప్డేట్ బ్యాచ్ లో ఉంది. ఇందాక అప్డేట్ చేశాను జస్ట్. అంటే అడ్వాంటేజ్ వచ్చేసరికి, అంటే నేను ఫోన్ బాగానే వాడాను. డాల్బీ అటామ్స్ మాత్రం భలే ఉంది. స్టీరియో స్పీకర్స్ అనేవి భలే ఉన్నాయి దీనిలో మాత్రం మనకి బాగా మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. స్టీరియో స్పీకర్స్ ద్వారా బాగా వస్తుంది సౌండ్ కూడా బాగా అవుతుంది. చాలా బాగుంది. స్టీరియో స్పీకర్స్ బూమ్ సౌండ్ భలే ఇస్తున్నాయి మనకి. స్టీరియో స్పీకర్స్ బీట్ కానీ అది కానీ చాలా నీట్గా ఉంది. అదొకటి చాలా ఇంప్రెస్ అయ్యాను నేను మాత్రం. దానికి మాత్రం బాగా ఎఫర్ట్ అయితే పెట్టారు వీళ్ళు డాల్బీ అటామ్స్ కి, అంటే స్టీరియో స్పీకర్స్ కి. సినిమాటిక్ మోడ్ సౌండ్ అనేది జనరేట్ చేయడానికి. కెమెరా వచ్చేసరికి అవుట్డోర్ మాత్రం బాగా పర్ఫామ్ చేస్తుంది. AI ద్వారా ఎన్హాన్స్ చేస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇంకోటి ప్రైమరీ వచ్చేసరికి, సెకండరీ వచ్చేసరికి మనకి సెకండరీ 8 MP వస్తుంది. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది కొద్దిగా అట్రాక్ట్ అయ్యలేదు అని చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ మనకి ఇలా టచ్ అయినంత వెంటనే అయితే రావట్లేదు, కొద్దిగా డిలే అవుతుంది. చూసారా, కొన్నిసార్లు కొద్దిగా డిలే అవుతుంది. ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మనకి అప్డేట్ చేసేయచ్చు. ఇది ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే బాగానే ఉంది. 5G మొబైల్ కాబట్టి 5G స్పీడ్స్ కూడా బాగానే లాగుతుంది ఇది. ఇక PUBG విషయానికి వస్తే, PUBG మాత్రం దీనిలో మనం HDR ని వాడలేము. మనం ఈ స్క్రీన్ రెజల్యూషన్ వాడలేము. నాకైతే అర్థం కాలేదు. HDR అయితే రాలేదు, కమింగ్ సూన్ అని వచ్చింది. హెచ్డీలో అల్ట్రా సెట్టింగ్స్ తో ఆడినా సరే మనకి బాగుంది. ఛార్జింగ్ టైం వచ్చేసరికి ఇది 1 hour 1.5 hours లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 0 to 100 బాగానే చెప్పుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ. ఇంకోటి వెయిట్ మేనేజ్మెంట్ బాగానే చేశారు వీళ్ళు. వెయిట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి 1000 mAh అని తెలియదు. ఇంకో విషయం ఏంటంటే కెమెరా డిజైన్ కూడా బాగుంది, పంప్ వచ్చినట్టు. కలర్ లో మ్యాట్ ఇక్కడ డార్క్ షేడ్ వచ్చి మ్యాట్ ఫినిష్, ఇదేదో వెరైటీ ఉంది, చాలా బాగుంది. అంటే డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే, బ్యాక్ ప్లాస్టిక్, ఇదంతా ప్లాస్టిక్ వాడారు. ఈ సైడ్ మెటల్ చేశారు, మెటల్ ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి వాల్యూమ్ అనేది డౌన్ గ్రేడ్ ఏమనిపించిందంటే నాకు, పవర్ బటన్ అప్ సైడ్ ఇచ్చారు, ఇక్కడ ఈ పైకి ఇచ్చారు. ఇక్కడ ఇస్తే బాగుండేది సెంటర్ కి. ఈ వాల్యూమ్ కూడా బాగా అప్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఈ ఎడ్జ్కి వెళ్ళిపోయింది వాల్యూమ్ కూడా. అది కూడా మార్చుంటే బాగుండేది. అంటే ఇక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది హ్యాండ్. నాదే ఇక్కడ పవర్ బటన్, ఇక్కడ వాల్యూమ్ బటన్ పెట్టుకుంటే రావాలన్నా, ఇక్కడ మెయిన్ బటన్ ఇక్కడ వస్తుంది మనకి, అప్పర్ బటన్. అది పెట్టుకొని కింద పెట్టుకొని ఇక్కడ పవర్ బటన్ పెట్టుకుంటే బాగుంటది ఈ ప్లేస్మెంట్ లో. మరి ఏంటో ఇలా లాగా ఉంది, అన్నీ ఉన్నాయి, అంతా మామూలే. కెమెరా కూడా వీడియో ఒకసారి నేను పెడతాను, దాన్ని పెట్టి చూడండి. ఆ వీడియో అనేది మనకి 1080p దాకా రికార్డింగ్. ఇది OS ఇచ్చాడు కానీ 1080p వరకే మనకి రెజల్యూషన్ రికార్డింగ్. 4K ఇచ్చింటే బాగుండేది. OS ఇచ్చాడు కానీ ఏం ఉపయోగం 4K లేకుండా? గుర్తించాలి కదా. లేడు, పౌచ్ అన్న ఇచ్చాడు మనకి, ఛార్జర్ అన్న ప్రొవైడ్ చేశాడు. ఈ 2 అన్న వచ్చింది మనకి. 33 watt ఛార్జర్. ఇది బయట 1000 రూపాయలు అందుకేస్తాడు. బాక్స్ తో పాటు ఇచ్చాడు కాబట్టి మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. గుడ్ టు సీ దిస్ ఇన్ ద బాక్స్. కాల్ వైబ్రేట్, కాల్ ఎత్తినప్పుడు వైబ్రేట్ అయ్యి మామూలుగా మోటో యాక్షన్స్ అన్ని బాగానే ఉంటాయి మన మోటోలు. బ్యాటరీ బ్యాకప్ అనేది బాగానే వస్తుంది దీనికి.
స్టాండ్ బై ఎక్కువ ఉండట్లేదు. అంటే స్టాండ్ బై అంటే మీరు ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టేదానుకోండి వాడడానికి, అది ఎక్కువ ఉండట్లేదు. బ్యాటరీ ఎందుకు అయిపోతుంది, అది కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ లో చూసుకోవాలి. అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి నాకు తెలిసి 2-3 years దాకా. దీంతో ప్రాబ్లం ఉండదు. G54. ఇంకోటి ఎల్సిడి, ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే 405 పిక్సెల్స్ పర్ ఇంచ్ ఇచ్చాడు. ఎక్స్పాంట్ ఇది ఎల్సిడి డిస్ప్లే అంటే 405 పిక్సెల్స్ పర్ ఇంచ్ అంటే బాగా క్లారిటీ వస్తుంది. నాకు అలాగే ఉంది, క్లారిటీగానే ఉంది. ఏంటంటే ఎక్కువ ఈ గేమ్ కి దానికి సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా బాగుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP ఇచ్చాడు, 2.4 అపర్చర్, 1080p అది కూడా రికార్డ్ చేసేది. ఫ్రంట్ కెమెరా మాత్రం బాగా ఇంప్రెస్ అయ్యాను. ఫ్రంట్ కెమెరా మాత్రం చాలా డీటెయిల్ గా వస్తుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం దీనికి చాలా బాగుంది. అంటే బెటర్ ఫర్ ది ప్రైస్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా డిసడ్వాంటేజెస్ ఉన్నా సరే, మనకి దీనిలో డిసడ్వాంటేజ్ ఏమొచ్చినాయి అంటే కెమెరా 1080p వరకే రికార్డ్ అవుతుంది. 4K కనీసం 2K ఇచ్చుంటే బాగుండేది. 4K ఇచ్చుంటే అసలు సూపర్ ఫోన్ ఇది. దీని తప్ప ఆవిడ తీసుకోదు. 4K 4K ఇచ్చుంటే చాలా బాగుండేది. డిస్ప్లే ఒకటి, కెమెరా ఒకటి, ఇంకో 2000 పెంచైనా సరే డిస్ప్లే ఒకటి, కెమెరా ఒకటి చాలా బాగా చేస్తుంటే సూపర్ ఫోన్ అయ్యేది. ఏమంటే ఇలాంటిది ఒకటి తీసుకొచ్చాడు, దాని కాంపిటీషన్ అంతే కదా, అదే మనం చూసుకోవాలి. సెట్టింగ్స్ లో మీకు వాల్ కవర్స్ ఉన్నాయి, గెస్టర్స్ ఉన్నాయి, క్విక్లీ ఓపెన్ ఉంది, 1 హ్యాండెడ్ మోడ్ ఉన్నాయి. ఇవన్నీ అన్ని ఏం కావాలో ఇవన్నీ. ఇంకోటి నా డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే ఈ నావిగేషన్ బటన్స్ ఉన్నాయి కదా, ఈ నావిగేషన్ బటన్స్ ఇది ఇటు మార్చడానికి ఇది ఇటు మారడానికి నాకు ఎక్కడ కనపడలేదు. అది సెర్చ్ లో పుట్టిన ఏం రావట్లేదు. గెస్టర్ నావిగేషన్ ఉంది దీనిలో, మామూలుగా ఐఫోన్ లాగా, సేమ్ ఐఫోన్ లాగా గెస్టర్ నావిగేషన్ ఉంది. కానీ ఇప్పుడు బటన్ నావిగేషన్ వచ్చేసరికి మనం బటన్ నావిగేషన్ ఏమవుతుందంటే మనకి ఈ కస్టమైజ్ బటన్స్ అనేవి ఇటు ఇటు జరుపుకోవడానికి లేదు. అదేమన్నా అప్డేట్ లో ఫిక్స్ చేస్తారో ఎవడో తెలియదు. ఇది ఇటు మార్చడానికి ఇది ఇటు మార్చడానికి లేదు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి కూడా చూసాను నేను, ఏం కావట్లేదు నాకు. కానీ ఫోన్ మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంది. 120 హెచ్ డిస్ప్లే కాబట్టి చాలా ఫాస్ట్ గా ఉంది. ఫోన్ మాత్రం సూపర్ ఫాస్ట్ ఉంది. స్పీడ్ ఫోన్ అని చెప్పచ్చు. చాలా ఫాస్ట్ ఉంది. ఫోన్ మాత్రం చాలా బాగుంది. కానీ డిస్ప్లే ఏమాత్రం అనేది తీసుకోదు. డిస్ప్లే కూడా చాలా బాగుంది. పిక్సెల్స్ పర్ ఇంచ్ బాగుంది దీనిలో. కాకపోతే ఇంకా బెటర్ ఇచ్చుంటే పబ్జీ రిలేటెడ్ ఒక గేమర్ కి ఇచ్చేంత ఇచ్చుంటే బాగుండేదని నేను అలా ఆలోచన. మీ థింకింగ్ అంటే చెప్పండి. నెట్వర్క్, హాట్స్పాట్ ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. పర్సనలైజ్, ఐకాన్ చేంజ్, కలర్స్, ఐకాన్ షేప్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మోటరోలా డిస్ప్లే సైజ్ అండ్ టెక్స్చర్, డార్క్ మోడ్, సౌండ్స్, థీమ్స్ ఉంటాయి. థీమ్స్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. చూసారా, దీని నుంచి ఇదికి, దీని నుంచి ఇంటికి. కస్టమైజేషన్ బాగానే ఉంది దీనిలో. కస్టమైజేషన్ చాలా ఎక్కువ, చాలా ఉన్నాయి మనకి చేసుకోవాలంటే. దీని నుంచి ఇది మార్చుకోవాలన్నా అంటే కలర్లే మారుతాయి అనుకుంటా, పెద్ద ఏం లేదు. ఫాంట్ సైజ్ మార్చుకోవడం కానీ ఇవన్నీ. డిస్ప్లే నసా ఏంటి, ఆస్పెక్ట్ రేషియో, ఫుల్ స్క్రీన్ మోడ్, 110 హెచ్జెడ్. కాకపోతే ఈ డిస్ప్లే వచ్చేసరికి బాగా రిఫ్లెక్టివ్గా ఉంది. ఇది అంటే బాగా మన ఏదంటే రిఫ్లెక్ట్ చేసేలాగా ఉంది. సాచురేటెడ్, కలర్ రేంజ్ కూడా మార్చుకోవచ్చు. మరి న్యాచురల్, త్రీ ఫింగర్ స్క్రీన్ షాట్, హోమ్ అండ్ లాక్ స్క్రీన్. కస్టమైజేషన్స్ చాలా ఉన్నాయి దీనిలో. సెట్టింగ్స్ అనేది ఎలా ఉంటుంది నేను మీకు చూపిస్తాను. బట్ ఒక ఐడియా కోసం ఫోన్ కొనే ముందు ఎలా ఉండాలి చూడాలి కదా. బబుల్స్ ఆన్ కన్వర్జేషన్, ఫ్లోటింగ్ బబుల్స్ ఇవన్నీ ఆన్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా, సెన్సిటివిటీ, నోటిఫికేషన్, వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్, స్నూజింగ్, గెస్చర్స్, సౌండ్ అండ్ వైబ్రేషన్లోకి వెళ్ళదు. మనం సౌండ్ చూడండి ఎంత వస్తుందో. సౌండ్ వచ్చేసరికి ఈ మధ్యలో భలేగా వైబ్రేషన్ వస్తుంది. అది చాలా బాగుంది. ఇది బాగా సౌండ్ వస్తుంది. బాగా ఇంప్రూవ్ చేశారు ఇది మాత్రం. సౌండ్ మాత్రం
100 మోడ్, క్విక్ ఎస్ఎస్, ప్రెస్ అండ్ హోల్డ్ అని చూసినాయి అనుకుంటుగా. బ్యాటరీ గురించి, బ్యాటరీ ఏంటి, ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. అప్డేటెడ్ సిస్టమ్ అప్డేట్స్. ఇందాక నేను అప్డేట్ చూశాను, సిస్టమ్ అప్డేట్స్ అసలు ఏంటి చెక్ చేస్తే అప్డేటెడ్ అని వచ్చింది. అబౌట్ ఫోన్లో బ్యాకప్, రేటింగ్ అండ్ ఫీడ్బ్యాక్, డిజిటల్ పేరెంటల్ కంట్రోల్స్, ఓకే ఇవన్నీ మనకు అనవసరం లేదు. అది కాసి ఇంకా మోటో G52, 54 గురించి నైట్ లైట్ ఆన్లో ఉంది కాబట్టి మీకు ఎలా ఉంది ఆఫ్ చేసేద్దాం. సిస్టమ్ అప్డేట్ చూద్దాం. అప్డేట్ అయిపోయింది. ఒకసారి గేమ్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఎంత టైం లోడ్ అవుతుందో చూసారు కదా. ఇది పైకి ఎందుకు ఇచ్చారో మరి నాకైతే తెలియదు. గేమింగ్కి ఏమైనా ఉపయోగపడుద్ది అని చెప్పి ఇచ్చింటారు. హెచ్డి హైలో ఉంది. ఆప్షన్ అవైలబుల్ ఇన్ ద డివైస్ ఆప్షన్ విల్ బి అవైలబుల్ ఇన్ యువర్ డివైస్ అని వచ్చింది. ఓకే సరే, హైలో పెట్టుకొని వాడుకుందాం. 2x పెడదాం. గ్రాఫిక్స్ మాత్రం బాగా వస్తుంది, ల్యాగ్ కూడా లేదు. చూసారుగా, ల్యాగ్ అయితే లేదు గేమ్. I need consumables. Help! Watch out! Watch out! Attack the mark! Help! Please recall me. మరి తమ్ముడు, ఇది బోటే, మనిషి అయితే ఎంతసేపు కాల్చడు. థ్యాంక్స్ రా. Please recall me. సరే, ఎక్కువసేపు ఆడకూడదు. ఛార్జింగ్ కూడా ఎంత ఏం అవ్వట్లేదు ఇది ఆడుతుంటే. సరే బాయ్.